హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసిన టెక్నికల్ అని తెలుగు ఫ్రెండ్స్. ఈరోజు నా టాపిక్ ఏంటంటే వివో V40e ఈ మొబైల్ చూసుకున్న మాత్రం సెప్టెంబర్ 25వ తారీఖు అయితే మనకి ఫ్లిప్కార్ట్లో లాంచ్ అవుతుంది. వీటి స్పెసిఫికేషన్ వీటి ప్రైస్ మొత్తం లీకేజ్ అయింది కాబట్టి వాటిని మీతో షేర్ చేసుకుంటాను. షేర్ చేసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టండి. వీడియో నచ్చిన కంటెంట్ బాగుంది అనుకుంటే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక మొబైల్ విషయానికి వస్తే మొబైల్ వచ్చి చాలా బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్గా మనకి వివో V40 Pro మొబైల్ అయితే లాంచ్ అనేది చూడు, ఎగ్జాక్ట్గా అదే మొబైల్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే వాటి తమ్ముడు అని చెప్పుకోవచ్చు. కాకపోతే స్పెసిఫికేషన్ పరంగా చూస్తే కొంచెం డిఫరెంట్ స్పెసిఫికేషన్ ఉంటాయి. ఆ స్పెసిఫికేషన్ తగ్గట్టు ప్రైస్ అయితే ఉంది, చాలా బెస్ట్ అని అనుకుంటున్నాను. వాటి గురించి అయితే తెలుసుకుందాం. కాకపోతే డిజైన్ చూసుకున్న మాత్రం డిజైన్ అయితే మనకి ఎక్కడ మాత్రం చేంజ్ అయితే జరగదు. వివో V40 డిజైన్ ఎగ్జాక్ట్గా ఎలా ఉంది, ఎగ్జాక్ట్గా చూడడానికి అయితే లుక్ వైజ్గా చూడడానికి అయితే డిజైన్ అయితే మనకు అదే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరా దగ్గర కానీ ఆరో లైట్ కానీ మనకు బ్యాక్ సైడ్ గ్లాసీ ఫినిష్ కానీ మొత్తం అలానే కనిపిస్తుంది. కాబట్టి మనకి ఎక్కడ డిఫరెన్స్ అయితే జరగదు. డిజైన్ పరంగా చూసుకున్న మాత్రం చాలా బెస్ట్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. అలాగే డిజైన్ విషయం పక్క పెడితే ఇందులో ఆయన ప్రోసెసర్ విషయానికి వస్తే ప్రోసెసర్ వచ్చి మనకి మీడియాటెక్ డైమండ్సిటీ నుంచి 7300 ప్రోసెసర్ లభిస్తుంది. బెస్ట్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. క్లాక్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 2.5 GHz మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది. కాబట్టి బెస్ట్ గేమింగ్ ప్లే చేసుకోవచ్చు. వీటితో మనం మల్టీ టాస్కింగ్ ఎంత హెవీగా చేసినా మనకి ప్రోసెసర్ అనేది చాలా అద్భుతంగా వర్క్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా బెస్ట్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రోసెసర్లో మనకి చాలా బెస్ట్ ఓపెన్ అయితే ఉంటాయి. మనకి గేమింగ్ పరంగా చూసుకుని బీజిఎంఎల్ గేమ్స్ అంటే మనకి ఒక 60 FPS 90 FPS గేమ్స్ అయితే చాలా బెస్ట్గా హ్యాండిల్ జరుగుతాయి. మల్టీ టాస్కింగ్ ఎంత హెవీగా చేసినా మనకి ఎక్కడ ఇబ్బంది అయితే జరగదు. మనకి ఏ మాత్రం చేంజ్ అయితే జరగదు. ప్రోసెసర్లో చూసుకుంటే చాలా బెస్ట్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రోసెసర్ మీకు నచ్చిందో నచ్చలేదు తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై ఇవ్వండి. నాకైతే కొంచెం బెటర్ అనిపించింది ఈ ప్రోసెసర్ చూసుకుంటే. దీంతోపాటు డిస్ప్లేకి వెళ్ళిపోతే డిస్ప్లే వచ్చి మనకి 6.7 ఇంచ్ 3D కర్వ్ డిస్ప్లే, ఆమ్లెడ్ డిస్ప్లే లభిస్తుంది. 120 Hz లభిస్తుంది. అలాగే బ్రైట్నెస్ చూసుకుంటే మాత్రం 4000 నుంచి 500 nits వరకు అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. డిస్ప్లేలో మనకు ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి HDR10+ సపోర్ట్ ఉంది. వైడ్ ఎలిమెంట్ సపోర్ట్స్ కూడా ఉంటాయి. అమెజాన్ ప్రైమ్ ఇలాంటి వీడియోస్ మనం హెచ్డీలో కంటెంట్ చూసే అవకాశం ఉంది. ఏమాత్రం అయితే స్కిప్ చేయలేదు. ఇవి కూడా మనకి చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ లభిస్తే మనకి డిస్ప్లే అయితే మనకి తగ్గే ఛాన్స్ అయితే ఏం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాడీ టు రేషియో వచ్చి మనకి 93.33% ఉంటుంది. కాబట్టి చాలా బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. చూడడానికి అయితే లుక్ వైజ్గా అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. కలర్స్ విషయానికి వస్తే మనకు 1.1 బిలియన్ వరకు అయితే కలర్స్ అయితే న్యాచురల్గా కనిపిస్తాయి. మనకి చూడడానికి అయితే లుక్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. డిస్ప్లే అయితే నాకైతే బాగా నచ్చింది. దాని డిస్ప్లే డిజైన్ కూడా ఒకసారి మీకు డిస్ప్లే మీద చేస్తాను చూడండి. మీకు నచ్చిందో నచ్చలేదు తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మనకి డిస్ప్లే ఉండి ప్రోసెసర్ పక్కా పెడితే ఈ రెండైతే నాకు కొంచెం బెటర్ అనిపించినాయి. కెమెరా విషయానికి వెళ్ళిపోతే మాత్రం బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP. ఇది వచ్చి మనకి IMX నుంచి 882 సెన్సార్ లభిస్తుంది. ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు ఆప్టికల్ ఎమిషన్ పిక్చర్ క్వాలిటీ ఉంటుంది. అలాగే మనకి విత్ 2x వరకు పోర్ట్రేట్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి చాలా బెస్ట్ కెమెరా అని చెప్పుకోవచ్చు బ్యాక్ సైడ్. అలాగే దీంతో పాటు 8 MP అల్ట్రా వైడింగ్ ఉంది. కాబట్టి రెండు కెమెరా యూజ్ చేసుకుని మనం బ్యాక్ సైడ్ 4K 30 FPS అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు 4Kలో మనకు స్టేబిలైజేషన్ వీడియో అనేది చాలా అద్భుతంగా తీసుకోవచ్చు. ఇందులో మనకి ఎక్కడ ల్యాగ్ ఇష్యూస్ అయితే ఏం జరిగే అవకాశాలు చాలా బెస్ట్ అవుట్పుట్ అయితే వచ్చేస్తాయి. మీకు బ్యాక్ సైడ్ స్టేబిలైజేషన్ వీడియో 4Kలో తీసుకోవాలనుకుంటే ఇది ఒక్క మొబైల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో అవుట్పుట్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఫ్రంట్ విషయానికి వస్తే ఫ్రంట్ కూడా 50 MP సెల్ఫీ కెమెరా ఉంది. వైడ్ యాంగిల్ లెన్స్ తోటి ఇందులో కూడా మనం 4K 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. కాబట్టి చాలా బెస్ట్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఇంకో ఆరో లైట్ అని ఉంటుంది. అది కూడా చూడడానికి అయితే లుక్ వైజ్ అయితే బెటర్గా ఉంటుంది. నాకైతే కెమెరా క్వాలిటీ కూడా బాగా నచ్చింది. మీకు నచ్చిందో నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక బ్యాటరీ చూసుకుంటే 5000 నుంచి 500 mAh బ్యాటరీ లభిస్తుంది. 80 వాట్ వైర్లెస్ ఛార్జెస్ కనిపిస్తుంది. కాబట్టి చాలా బెస్ట్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. ఒక 40 minutes మాత్రం 100% ఛార్జింగ్ అనేది ఎక్కేస్తే బ్యాటరీ బ్యాకప్ అనేది ఒక కంటిన్యూగా యూజ్ చేసుకుంటే 9 to 10 years వరకు వస్తే నార్మల్గా యూజ్ చేసుకుంటే 1.5 day వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. కాబట్టి బ్యాటరీ తగ్గే ఛాన్స్ లేదని చెప్పుకోవచ్చు. చాలా బెటర్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. అలాగే మిగతా స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో కంటెంట్ బాగుందనుకుంటే ఒక లైక్ అని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక మిగతా విషయాలకు వస్తే ఇందులో ఆండ్రాయిడ్ వచ్చి 14 లభిస్తుంది. అలాగే ఫన్ టచ్ 14 లభిస్తుంది. వీటి అప్డేట్స్ వచ్చి 2+ years వరకు అయితే అప్డేట్స్ అయితే లభిస్తాయి. అలాగే ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వస్తే బేస్ మోడల్ 8GB RAM 120 వేరియంట్ లభిస్తుంది. అలాగే మనకు ఇంకో మోడల్ 8GB RAM 2+ వేరియంట్స్ లభిస్తాయి. వీటి కెపాసిటీ వచ్చి మనకి LPDDR4X ర్యామ్ లభిస్తుంది. అలాగే UFS నుంచి 2.2 లభిస్తుంది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఇవైతే స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ స్పెసిఫికేషన్ మీకు వర్క్ అనిపించినాయి అనిపించలేదో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఇందులో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. NFC ఉంది. మనకి IP65 రేటింగ్ కూడా ఉంది. కాబట్టి చాలా బెస్ట్ రేటింగ్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఫుల్ వాటర్ అండ్ రేటింగ్ కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే 1.5 మీటర్ వరకు అయితే వాటర్లో పడితే మొబైల్ డ్యామేజ్ ఇష్యూస్ అయితే అవకాశాలు ఇది ఒకరైతే గుర్తుపెట్టుకొని కొంచెం జాగ్రత్తగా వాడుకోండి. ఈ IP రేటింగ్ 16 పరంగా చూసుకుంటే కొంచెం జాగ్రత్తగా వాడుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇందులో మనకి డాల్మీ అట్మాస్ డాల్మీ విజన్ అయితే ఇలాంటివి అయితే ఇప్పటివరకు అయితే లీకేజ్ అయితే కాలేదు. కాకపోతే లౌడ్ స్పీకర్ స్టీరియో స్పీకర్స్ ఇవి అయితే ఉన్నాయి. కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. స్పెసిఫికేషన్ చూసుకుంటే ఈ స్పెసిఫికేషన్ అయితే ఇలా ఉన్నాయి. ఈ స్పెసిఫికేషన్ గురించి మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. వీటి ప్రైస్ చూసుకుంటే మాత్రం ఒక 20 నుంచి 30 ప్రైస్ అయితే లాంచ్ చేసే అవకాశం ఉంది. మేబీ ఒక 25,000
$50,000 లాంచ్ చేస్తారని అనుకుంటున్నాను. ఫుల్ ప్రైస్ కావాలనుకో మీరైతే సెప్టెంబర్ 25వ తారీఖు దాకా ఆగాలి. ఎందుకంటే మాత్రం అప్పుడే మనకు ఫుల్ క్లారిటీ అనేది తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే ఉన్న క్లారిటీ ప్రకారం చూసుకుంటే మాత్రం 20 నుంచి 30 లోపు అయితే మనకు ప్రైస్ లాంచ్ చేసే అవకాశం ఉంది కాబట్టి చాలా బెస్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఈ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఒక $25,000 లాంచ్ చేస్తే చాలా బెటర్ అన్న ఒపీనియన్. మేబీ చూడాలి, ఒక సెప్టెంబర్ 25కి అయితే తెలుస్తుంది మనకు ఫుల్ ప్రైస్ అనేది. అప్పటివరకు అయితే వేచి చూద్దాం ఏ ప్రైస్కి అయితే లాంచ్ చేస్తారో. మేబీ నేను అనుకుంటున్నది ఏంటంటే $25,000 లాంచ్ చేస్తారని అనుకుంటున్నాను. ఆ ప్రైస్లో లాంచ్ చేస్తే మాత్రం చాలా బెస్ట్ అండ్ నా వర్త్. ఆ ప్రైస్లో లాంచ్ చేస్తే తప్పకుండా మీరైతే ఒకసారి అయితే దీన్ని అయితే లుక్ చేయండి, మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టుకొని ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, మీరు చూస్తున్న టెక్నికల్ తెలుగు మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మన కొత్త మొబైల్తో మళ్ళీ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ వద్దాం. బాయ్ బాయ్.